ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానం. నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం. ప్రభు సేవలోనికి లేదా ఆయన పక్షంగా శ్రమ పడడానికి మనం పిలువబడినప్పుడు మనకెంత బలం ఉందో అంచనా వేసుకుంటాం. అయితే మనం అనుకున్నంత బలం మన దగ్గర లేదని తేలిపోతుంది. కావలసినంత ఓపిక కూడా మన దగ్గర లేదని గ్రహిస్తాం. అయితే మన హృదయాల్లో నిరాశకు చోటివ్వకూడదు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. దేవుడికి దేవుడు ఎప్పటికప్పుడు మనకు అవసరమయ్యే శక్తిని అనుగ్రహిస్తాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు. తన శక్తిని మనలోనికి నేరుగా ప్రసారం చేయగలడు. అలా చేస్తాడన్న వాగ్దానం కూడా మనకుంది. ఆయనే మనకు ఆత్మలకు ఆహారం, మన హృదయాలకు ఆరోగ్యం. ఈ విధంగా ఆయన మనలను బలపరుస్తాడు. దేవుడు ఒక వ్యక్తిలో ఎంత శక్తిని నింపగలడో ఎవరికీ అర్థం కాదు. అయితే దేవుని శక్తి మనకు అనుగ్రహించబడినప్పుడు మనము శక్తిహీనతలను ఆయనకు సేవకు అడ్డుపడకుండా ప్రక్కకు తొలగిపోతాయి. గడిచిన రోజుల్లో మనం తీవ్రమైన ఇబ్బందులు గుండా, శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన ప్రభువు మనల్ని ఏ విధంగా బలపరిచాడో జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. విపత్తు సంభవించినప్పుడు కూడా నెమ్మదిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ఆయన వాక్యం సెలవిస్తుంది, నేను నిన్ను బలపరుస్తాను. ఒకవేళ బలహీనం అయిపోయామేమో, నిరాశపడుతున్నామేమో, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఈ వాక్యం ద్వారా బలపరచబడి ముందుకు వెళ్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆస్వాదించును గాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడును, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు. రాత్రంతా మమ్మల్ని కాచారు. శ్రేష్టమైనటువంటి దినాన్ని ఇచ్చారు. వేకువనే లేచి మిమ్మల్ని ఆరాధించి ధన్యత, కృప మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా నేను నిన్ను బలపరుస్తానన్నారు. మా యొక్క జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభు. మీరు తప్పితే మమ్మల్ని బలపరిచేవారు ఎవరు లేరు. మమ్మల్ని బలపరచమని కోరుకుంటున్నాను. బలమైనటువంటి శక్తిని మాకు దయచేయమని, ఎవరు బలహీనంగా ఉన్నారు వాళ్ళని బలపరచమని కోరుకుంటున్నాం. పుట్టినరోజులు, వివాహ దినాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కటాక్షం మాకు దయచేయండి. మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. సమస్తమైన విషయాల్లో మీ దీవెన మాకు అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపం చేస్తుంది. దినదీవులతో మమ్మల్ని నింపమని సమస్తము మీ చేతులుగా అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని మహింపరుస్తూ ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.